Okay, children, next exercise 3. Exercise 3. Exercise 3 first student. Say true or false and why. Okay, say true or false. First one student. The difference between the largest and smallest observations in the data is called to the mean. Mean and the difference between the largest and smallest data. So ఇక్కడ మనకి mean అంటే sum of the observations by number of observations. ఇక్కడ difference అనేది ఇచ్చారు కాబట్టి so this one is wrong అన్నమాట. First one false. Second one, in a bar graph the bar which has the greater length may contains more. So మనకి బార్ గ్రాఫ్ లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దట్ ఈస్ ద మోడ్. అంతే కదా, మనకి మోడ్ మీన్స్ విచ్ ఇస్ ద మోర్ టైమ్స్ రిపీటెడ్, అంటే ఏది ఎక్కువ టైమ్స్ హైయెస్ట్ రిపీటెడ్ అవుతుందో దట్ ఈస్ ద మోడ్. సో ఇక్కడ ఇచ్చిన కరెక్ట్ కాబట్టి సెకండ్ వన్ ఈస్ ట్రూ. నెక్స్ట్ థర్డ్ వన్, వాల్యూ ఆఫ్ ఎవ్రీ అబ్జర్వేషన్ ఇన్ ద డేటా సెట్ ఈస్ టేకెన్ ఇంటూ అకౌంట్ when median is calculated. Value of every observation. Value of every observation. మనకి median అంటే ఏంటి? Only mid value. Median means mid value. మనకి ఎన్ని number of observations. Number of observations బట్టి మనకి median వస్తుంది, కానీ number యొక్క వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 3 8 మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ అనేది చూసుకొని మిడ్ వాల్యూ ఇది మీన్ అవుతుంది, మీడియన్ అవుతుంది. ఇది మీడియన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంతేగాని ఇది 3 నా ఇది 8 ఆ ఇది మీడియన్ అవుతుంది కదండి. సో దట్ ఈస్ నాట్ వాల్యూ ఆఫ్ నెంబర్. మనకి వాల్యూ ఆఫ్ నెంబర్ తో పని లేదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఓన్లీ నెంబర్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. దట్ ఈస్ మీడియన్. ఓకే, నెక్స్ట్ fourth one, the median of a set of number is always one of the number. The median of a set of numbers is always one of the numbers. Okay, so this is also false. This is also false. Okay, next second problem chudandi. The monthly income of 7 households in a village 1200, 1500, 1400, 1000, 1000, 1600 and 10000. Find the median income of households. If one more household with monthly income 1500 is added, what will be the median income be? Okay, first one chudandi. First, the monthly income of 7 households. Monthly income of 7 households is equal, tell me, 1200, 1500, 1400, 1000, 1600, 10000. Okay, find the median. So median find out chese mundu, keep in mind, median find out chese mundu given data write in ascending or descending order. ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి. ఓకే, గివెన్ డేటా రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. గివెన్ డేటా రైట్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. వెరీ గుడ్. అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఫస్ట్ 1000, నెక్స్ట్ అగైన్ 1000. అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్, 1000, నెక్స్ట్ 1200, next 1400, next 1500, next 1600, next 10000. Okay, 7 are there, 1 2 3 4 5 6 7 households. Now median is mid value. Median is middle value. Middle value ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? 1 2 3 4 5 6 7. 7 కి మీడియన్ ఏమవుతుంది? ఫస్ట్ 3 రిమూవ్ చేయండి, లాస్ట్ 3 రిమూవ్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, లాస్ట్ వన్, next before one, next before one, next this one, next this one. So how many like can we look at దీనికి ఆపోజిట్ ఏం లేదు కాబట్టి అంటే దీని క్యాన్సిల్ చేయడానికి అటు సైడ్ లాస్ట్ నుంచి ఒకటి ఫస్ట్ నుంచి ఒకటి, లాస్ట్ నుంచి ఫస్ట్ నుంచి చేస్తే రిమైనింగ్ ఓన్లీ వన్ మీడియన్ లేదు. దిస్ ఈస్ ద మీడియన్. దిస్ ఈస్ ద మీడియన్. దేర్ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ మీడియన్ ఈజ్ ఈక్వల్ 1400. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 1400. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ first one answer. First one answer. Median is 1400. Next second student. If one more household with monthly income 1500 is added, what will be the median? Okay, దీనికి ఏం చేయాలి? ఇంకొకటి యాడ్ చేస్తున్నాం.
ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు కదా, 8 మెంబర్స్ రాస్తున్నాం. ఓకే, అప్పుడు 8 మెంబర్స్ ఏమవుతుంది, గివెన్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇంకో 1500 యాడ్ చేయాలి. 1500 అసెండింగ్ ఆర్డర్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అసెండింగ్ ఆర్డర్ ఎక్కడ ఉంది, ఇక్కడ అడుగుతున్నట్టు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అంటే 1000 1200 1400 1500 ఇంకో 1500 యాడ్ చేస్తున్నాం. 1500 1600 10,000. Okay, now see how many values are there. 1 2 3 4 5 6 7 8 values ఉంది. 8 values ఉన్నప్పుడు ఫస్ట్ లాస్ట్ ఉంది, నెక్స్ట్ ఫస్ట్ నుంచి సెకండ్ వన్, లాస్ట్ నుంచి సెకండ్ వన్, ఫస్ట్ నుంచి థర్డ్ వన్, లాస్ట్ నుంచి థర్డ్ వన్. ఈ చూడండి వచ్చేసి 0 లేదు. మీడియన్ అంటే ఈ 4 ఆ 4 పైన కదా, రిమైనింగ్ నెంబర్స్ లేవు, 0 అని రాయదు. సో మిడిల్ 2 నెంబర్స్ తీసుకోవాలి. ఓకే, 1 2 3 లాస్ట్ 3 పైన ఫస్ట్ 3 లాస్ట్ 3 రిమూవ్ చేసాం. సో రిమైనింగ్ 2 ఉన్నాయి కాబట్టి సో ఆ 2 నెంబర్స్కి యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ ఈక్వల్ టు ఓకే మీడియన్ కి ఇచ్చాలి యావరేజ్ వాల్యూ. యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేసాం, సమ్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్ బై 2, 1400 ప్లస్ 1500 బై 2. 1400 1500 ఎలా అవుతుంది, 2900 by 2. 2900 by 2 means 2 ones are 2, 2 4s are 8, 1 2 2 5s are 10. 1450. Median is equal to 1450. Okay, two values median ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే sum of the two numbers by 2, sum of the two numbers by 2 అన్నమాట. ఓకే, ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రమే మనకి యావరేజ్ వస్తుంది. ఆడ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఆపోజిట్ ఒకటే ఒక నెంబర్ మిగిలిపోతుంది అన్నమాట. దట్ ఈస్ ద మిడిల్. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ అంటే 2 4 6 8 వచ్చినప్పుడు మాత్రం మనకి మిడిల్ 2 నెంబర్స్ మిగులుతుంది, మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, బట్ next problem. Observations of a data are 16, 17, 72, 0, 55, 65, 55, 10 and 41. Chaitanya calculated the mode and median without taking the 0 into consideration. Did Chaitanya do the right thing? See children, observation of the given data. See 16, 72, 0, 55, 65, 55, 10, 41. Okay, in these numbers, did Chaitanya calculate mean and mode without taking 0? 0 ni calculate cheyakunda Chaitanya mean and mode find out chesadu. So that is correct or not ani మనం find out cheyali. See children, mean is what? Which is the mid value. So mode means what? Which is the mode times repeated, it is the mode. So mode count చేసినప్పుడు మనకి ఏదైతే mode times repeated అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. So no need taking 0. 0 తీసుకున్నప్పుడు here what is mode 55. 0 లేకున్నా కూడా what is the mode 55. So mode is correct, but in the main we are taking in ascending order. 0 also started. 0 also taking 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ascending order రాస్తే ఫస్ట్ 0 రాస్తాం. సో 0 ని కూడా కౌంట్ చేస్తాం. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ లో 0 తో సమ్ 0 చేంజ్ అవ్వవచ్చు, బట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ లో 0 అనే కౌంట్ వస్తుంది. 1 2 3 4 5 6 7 8 వస్తుంది. ఈ 0 ని కౌంట్ చేయకపోతే మనకు వచ్చే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమవుతుంది, 7 అవుతుంది. సో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి మోడ్ ఈజ్ కరెక్ట్, మీన్ ఈజ్ ఫౌండ్. మోడ్ లో వితౌట్ టేకింగ్ 0 we can find mode, that is correct, but mean is found. Mode is correct, mode is correct, mean is found. Mean is found. Mode correct, without taking 0 we find mode is there, but mean without taking 0 cannot find mean. 0 తీసుకుని mean find out చేస్తే wrong అవుతుంది.
Next, fourth one. How many distinct sets of three positive integers have a mean of 6, median of 7 and no more? So three positive integers into 1, 2, 3. Three positive integers mean 6 వస్తుందా రాదు. Median 7 వస్తుందా రాదు. Okay, it is not possible. It is not possible. Not possible. Because first three integers and distance 6 వస్తుంది. So మనకు mean అనేది ఏమవుతుంది average అవుతుంది. But here mean given 6. Okay, wrong answer. So that's why first three integers mean 6 not possible, median 7 not possible, and no mode is not possible. If mode అంటే ఏంది 1 2 3 that 1 2 3 are mode. Okay, so it is not possible. Okay, note down. Next problem. 4 integers are added to a group of integers 3, 4, 5 and 8. Given set of integers is equal 3, 4, 5, 8. This is the given set of integers 3, 4, 5, 8. 4 integers are added to the group of integers 3, 4, 5, and 8, and the mean, median and mode of the data increases by 1 each. What is the greatest integer in the new group of integers? Okay, children, first given integers is this 5 only. After 4 integers adding to this group, and this group ki malli 4 integers add chesin tarvata mean, mode and median is increased by 1. 4 integers add chese emotundante mean, median, mode anedi 1 increase avutundi annamata. So find out what is the greatest integer of new group. New group lo which is the greatest integer anedi manam find out cheyali. Okay children, first given set of integers 3, 4, 5 and 8. Okay, first find the mean. Mean of given integers is equal to sum of integers by sum of integers by number of integers. Number of integers. That is equal to sum of integers means 3 plus 4 plus 5 plus 8 by number of integers 1, 2, 3, 4, 5. It is equal to add 7, 12, 17, 25. 25 by 5. That is equal to 5 ones are 5, 5 5s are 20. Mean is equal to 5. Mean is equal to 5. Next to mode. Mode is equal. Mode means what? Which is the mode times repeated 3, 4, 5, 8. So 5 is the mode times repeated. So mode is equal to 5. Next to median. Median is equal. First write ascending order. Already it is in ascending order only. 3, 4, 5, 8. So first to last to the remaining one what? 5. So median is equal to 5 is the mid value. Median is equal to mid value. Mid value. What is the mid value? 5. Median is equal to 5. Okay. Mean ochindi, mode ochindi, median ochindi. Okay. These are 5. After adding 4 integers. After adding 4 integers, 4 integers, mean, mode, and median, and median is increased by 1. Is increased by 1. So that means first mean 5 plus 1 is equal to 6. Next mode also 5 plus 1 equal to 6. Next median also 5 plus
1. 5 plus 1 equal to 6. Okay, as per statement, after adding 4 integers, mean mode increases by 1. Mean mode increase ఏమవుతుంది 1 increase అవుతుంది కాబట్టి we need to unwind and this. This is the new mean mode and median. Okay, and summary is the first copy this. First copy చేయండి. Okay, this is new mean mode median after increasing 1. Okay, now see, but now sum of the numbers. Now sum of the numbers. Sum of the numbers is equal number of numbers into number of integers into average. Number of integers into average. Number of integers into average. See children, first 5 integers are there. After adding, after 4 integers, 5 plus 4, 9 integers into average value 1, 6 average. Okay, and 6 are 54. Okay, sum of the numbers. Sum of the numbers is equal to 54. Okay. Sum of the given set of integers. Sum of given set of integers. Given set of integers. Here, okay, first one to problem which integers and 3 plus which integers and 3, 4, 5, 5, 8. 3 plus 4 plus 5 plus 5 plus 8 is equal to the 7, 12. 3 plus 4, 7, 7 plus 5, 12, 12 plus 5, 17, 17 plus 8, 25. Okay, this is newly sum of integers, this is given sum of integers. Therefore, newly added sum of integers is equal to integers is equal to 54 minus 25 is equal to 29. Okay. Okay. కొత్తగా మనం న్యూ యాడ్ చేసిన 4 ఇంటిజర్స్ అంటే 29 అవుతుంది. సమ్ ఆఫ్ న్యూ యాడెడ్ ఇంటిజర్స్ ఈక్వల్ 29. సమ్ ఆఫ్ 5 ఇంటిజర్స్ ఈక్వల్ 25. Okay. Now see. Which is the greatest integer value మనం find out చేయాలి. Okay. Now but sum of 4 numbers is equal to 29. Sum of 4 numbers is equal to 29. Sum of 4 numbers is equal to 29. Okay, already 3 values వచ్చాయి. Mean, mode and median. 6, 6, 6. Therefore the fourth number is equal to okay, like this. Sum of 4 numbers are first number 6, second number 6, third number 6 plus fourth number is equal to 29. Fourth number 3. Sum of the new added 4 numbers. Okay, 4 numbers 1, 3 is 6, 6, 6. Fourth number 3. Therefore, fourth number is equal to 29 minus 3, 6 are 18. So 18. So 29 minus 18 is 11. Therefore, the fourth number is equal to 11. Therefore, that is the greatest integer in this problem. Okay, fourth number is equal to 11. So newly added 4 integers into 6, 6, 6, 11. So in this 4, which is the greatest given numbers and given integers and this 4 integers, 11 is the greatest integer. 11 is the greatest integer. Okay, note down. Therefore, greatest integer is equal to 11. Therefore, greatest integer.